నమస్తే. జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సత్యం బాబు అసలు దోషులను పట్టుకోవాలని డిమాండ్. వాడపల్లిలో ఆక్రమణల తొలగింపులో వివక్షత, అధికారుల తీరుపై గ్రామస్తులు నిరసన. మంచినీటి వెతలపై గొల్లప్రోలు కౌన్సిల్లో రగడ, అజెండా అంశాలకు ఆమోదముద్ర. తాటిపర్తిలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ విధానాలను తూర్పారబట్టిన నేతలు. కాకినాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వారి మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ భానుగుడి జంక్షన్ శ్రీనగర్ నందు నూతనంగా ప్రారంభించబడినది. అపార అనుభవం గల వైద్య నిపుణులచే సామాన్య ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించబడును. మా వద్ద అల్ట్రాసౌండ్, ఎక్స్రే మరియు అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం కలదు. ఫార్మసీలో అందుబాటు ధరలకే అన్ని రకముల మందులు లభించును. హోప్ మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ నుండి హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు ఉచిత రవాణా సౌకర్యం కలదు. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించున్న శ్రీ తనకాల నాగేశ్వరరావు గారికి తూర్పుగోదావరి జిల్లా గౌరీ సేవా సంఘం వారి ఆర్థిక శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ కాళ్ల సత్యనారాయణ గారు అధ్యక్షులు, శ్రీ ఎల్లపు విజే మోహన్ రావు ఉపాధ్యక్షులు, శ్రీ అడారి నాగేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి, శ్రీ సూరిశెట్టి ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీ, శ్రీ కోరుబిల్లి సత్యబాబు గారు లీగల్ అడ్వైజర్, శ్రీ పెంటకోట సురేష్ గారు ఎడిటర్. రాష్ట్రంలో సంచలనం రేపిన ఆయిషా హత్య కేసులో రాజమండ్రి కారాగారంలో 8 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న సత్యం బాబును నిర్దోషిగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సెంట్రల్ జైలు అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది శ్రీనివాస్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావు, మాజీ ఎంపీ హర్షకుమార్, తల్లి మరియమ్మలు కలిసిన సత్యం బాబు మాట్లాడుతూ న్యాయమే గెలిచిందన్నారు. ఇప్పటికైనా అసలు దోషులను గుర్తించి ఆయిషా తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. ఆ తల్లిదండ్రులు కూడా ఒక పక్కన వాళ్ళకి సంతోషమే, కానీ ఆ తల్లిదండ్రి కొంచెం ఒక లోటులో ఉన్నారు. అది మరి ఇది దేవుడు చిత్తం, దేవుడు కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో దేవుడు న్యాయం చేస్తాడు. ఇప్పుడు నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు కదా, ప్రేరేపించారా, నువ్వు అప్రూవర్ అయినట్టు చెప్పారు, అదేంటది? అయితే ఎక్కడ జరిగింది, అది ఏం జరిగింది? అయితే చెప్పాలంటే వీడియో రికార్డ్ ఏంటంటే మనకు తెలుసు, మన సినిమాలో చూస్తాం. సినిమాలో వెనకాల వాయిస్ని పడితే వీళ్ళ నోటి పెదవులు కడిగిస్తారు. మీరు గమనించండి ఒకసారి ఆ వీడియోని కూడా చాలా స్పష్టంగా క్లుప్తంగా మీరు పరిశీలన చేయండి. ఒకసారి నేనే మాట్లాడారు, నేనే చేశాను అంటున్నారు కాబట్టి క్లుప్తంగా ఒక్కసారి ఆ వాయిస్ ఎలాగుందో, ఆ పెదవుల కదిలింపు ఎలాగుందో మీరు అందరూ ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత అసలు ఏంటి అనేది మీకే తెలుస్తుంది, మీలో ఒక స్పందన వస్తుంది. సత్యం బాబు నిర్దోషి అని మీకు కూడా కొంచెం మీకు ఉంటుంది. నిన్నే ఎందుకు పట్టుకున్నారంటే అది పోలీసులు, ప్రభుత్వం, అది మీకు తెలుసు. ఇంకా చెప్పాల్సింది కూడా ఏం లేదండి, అదంతా మీకు తెలుసు. అంటే నేను చెప్పినా కానీ అది మీకు తెలుసు, ఎందుకంటే అది ఏం జరిగిందో, ఒక సందర్భం ఏం జరిగిందో అంతా మీకు తెలుసు. కానీ
ఆత్రేయపురం మండలం వాడపల్లిలో రోడ్ల విస్తరణ పనులపై ఆరోపణలు వినబడుతున్నాయి. వాడపల్లి ఆలయానికెళ్లే రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అయితే రోడ్డు విస్తరణకు సంబంధించి ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అమాయకులు ఇళ్లను కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తుందని ఆరోపించారు. నా పేరు కడల నాగేశ్వరరావు. ప్రభుత్వం అధికారులు, ప్రభుత్వం నాయకులు, రాజకీయ నాయకులు కలిపి మట్టి రోడ్డు పోయకుండా మట్టి పోసేసి ఇసుక పోసేసి దుర్యోగం చేస్తున్నారు. మామూలుగా కొట్టవలసిన ఆక్రమణ వదిలేసేసి సంవత్సరాలు కొడుతున్నారు. దీనికి పట్టుకునే బాధ్యతలు లేడు. రోడ్డు ఒకసారి అధికారులు చూస్తే తెలుస్తుంది. అదండి. నా పేరు కుమారి, కడల కుమారి. కొట్టేటప్పుడు మా ఆయన గారు లేరండి, హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉంటే దౌర్జన్యంగా వచ్చి కొట్టు తీస్తావా లేదమ్మా అన్నారు. మా ఆయన గారు లేరండి, లేకపోయినా కుదరదు తీసేయాలన్నారండి. గవర్నమెంట్ స్థలం ఎక్కడుంటే అక్కడ తీసుకోండి అంటే కుదరదని శుభ్రంగా మా సొంత స్థలంలో ఉన్న కొట్టేశారండి ఆఫీసర్. కొట్టుకుని శుభ్రం మేము దాని మీద బతుకుతున్నామండి. ఆడపిల్లలతో మా కొట్టు మీద ఆధారపడి బతుకుతుంటే మాకు ఆధారం లేకుండా చేస్తారండి. ఏమీ న్యాయం లేదండి ఇంక అసలు. రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల తాగునీటి చింతలు తప్పటం లేదని గొల్లప్రోలు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. చైర్మన్ సీరం మాణిక్యం అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సభలో మంచినీటి సమస్యను ప్రస్తావించిన వైసీపీ సభ్యులు మంచినీటి పథకాల నిర్వహణ సరిగా ఉండటం లేదని ఆరోపించారు. కౌన్సిలర్లు చిన్నారావు, గంట అప్పలస్వామి, గంది కృష్ణ తదితరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. గొల్లప్రోలు నగర పంచాయతీకి విడుదల కాబడిన SC/ST 2015-16 నిధులతో SC పేట నందు శ్రీ కోట్ చేసి ఉన్నారు. కావున పైన చూపబడిన విధంగా 0. ఈ సంబంధిత ఆఫీసర్లతో మీటింగ్ రావాలి. మనం కాకినాడ 4వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాంబాబు అనే వ్యక్తి మాట్లాడుతూ పందులు స్వైరవిహారం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయమై శశిధర్ నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. పందులు కడిసేట ఆడే కట్ అయిపోతుంది. నిలబడుతుంది డైరెక్ట్లే. స్మార్ట్ సిటీగా కాకినాడ 2 సంవత్సరాల క్రితం పేరు తెచ్చుకోవడం, కాకినాడలో దోమలు తోరని చెప్పి రాష్ట్ర అధినేత రాష్ట్రాల్లో పాదయాత్ర చేయడం, కానీ కాకినాడ ప్రజలకి ఉన్న రక్షణ ఏదో మనకి కంటి తెలుస్తుంది. చిన్న పిల్లవాడు 2 సంవత్సరాల పిల్లవాడు రోడ్డు మీదకి వస్తే పందులు అతని మీద దాడి చేయడం ఎంత దురదృష్టకరం.
దీనికి వెంటనే మన జిల్లా కలెక్టర్ గారు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారు సమాధానం చెప్పాలి. వాళ్ళకి ఎలాంటి తోడ్పాటు ఇవ్వకపోవడంతో పందులు పెంచేతను 5,000 రూపాయలు ఇచ్చి బళ్ళు ముగించడానికి చాలా దురదృష్టకరం. మానవత్వం లేని ప్రభుత్వాన్ని వెంటనే నిలదీస్తున్నాం. ఇతను తీసుకుని రేపు ఎల్లుండ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయకపోతే ఇక్కడే మేము ధర్నా చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గొల్లప్రోలు మండలంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ఆ పార్టీ శ్రేణులతో కలిసి మండలంలోని తాటిపర్తి గ్రామంలో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లిన నేతలు చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. కార్యక్రమంలో కురుమల్ల రాంబాబు, గండేపల్లి బాబీ, చింతలరావు, దుర్గాప్రసాద్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ చాలా దారుణాతి దారుణంగా, ఇంతకన్నా వ్యభిచారం బెటరు. ఈ రకంగా ఒక మా ఎమ్మెల్యేగా నెగ్గి ఈ రోజున అందులో మంత్రి ఇస్తాడా అని చెప్పేసి దీనికన్నా వ్యభిచారం చేయడం బెటర్ అని ఇక్కడికి మాట్లాడిన వ్యక్తి ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారు మా వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకెళ్లిన మా నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రులు ఇచ్చేయడం అంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ మాటకి చేతకి సంబంధం లేని విధంగా ఈ రోజున చేసిన విధానం, అయ్యా మీకు చిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం. మీరు చేసిన విధానానికి ఈ రోజున మా ఎమ్మెల్యేలను తీసుకుని నీకు దమ్ము ధైర్యం ఉంటే వారి చేత రిజైన్ చేయించి మళ్ళా శాసనసభ్యులుగా ఎన్నిక చేయించి నువ్వు మంత్రి పదవులకు వాళ్ళు తప్పించి నువ్వు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అయిందని ఈరోజు రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నువ్వు చేసే శాసనాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తగిన గుణపాఠం నీకు చెప్తారని చెప్పేసి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం కూడా పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా టీవీల దగ్గర చూసి ప్రతి ఒక్కరు కూడా యావగించుకునే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీని, తెలుగుదేశం యొక్క విధానాల్ని ప్రతి ఒక్కరు కూడా విసిగి వేసారిపోయి ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. ముమ్మిడివరం మండలం గంటావారిపాలెంలో సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి అష్టోత్తర శతకలశ మహాకుంభాభిషేకం నిర్వహించారు. బాదంపూడి ప్రసాద శర్మ ఆధ్వర్యంలో 108 కలశాలతో జలాన్ని అయ్యప్ప ఆలయం నుంచి సత్యమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. భారీ ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లంక ప్రభాకర్ హైదరాబాద్లో వైద్య వృత్తిలో ఉన్నారు. పుట్టిన ఊరికి సేవ చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంతూరు వాడపల్లి పంచాయతీ వాడపాలెం గ్రామంలో బస్ షెల్టర్ను నిర్మించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో ఈ బస్ షెల్టర్ ప్రారంభోత్సవం జరిగింది. సహ ఉద్యోగి బండారు గాంధీతో కలిసి ప్రభాకర్ దీనిని ప్రారంభించారు. ఈ రోజున ఈ గ్రామ వాస్తవులైనటువంటి
కీర్తిశేషులు శ్రీ లంకచంద్రన్న మాస్టర్ గారి స్మారకార్థం ఇక్కడ వారి కుమారులచే నిర్మించబడినటువంటి స్తూపం, బస్ షెల్టరు, వారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొనడం, చంద్రన్న మాస్టర్ సహాధ్యాయుడిగా పనిచేసినటువంటి నేను పాల్గొనడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. చంద్రన్న మాస్టర్ అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండి ఆదర్శ ఉపాధ్యాయుడిగా మెప్పు పొంది, అవార్డు పొంది ఆదర్శ ఉపాధ్యాయుడిగా నేను జీవించి కుమారులందరినీ కూడా సంతానం అంతా కూడా వృద్ధిలోకి వచ్చేటట్టుగా జరిగింది. దానికి అంతకే కారణం ఆయన చేసినటువంటి నిజాయితీ వృత్తి ధర్మమే. లవాణి న్యూస్ లో చిన్న విరామం తీసుకుందాం. కాకినాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వారి మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ బానుగుడి జంక్షన్ శ్రీనగర్ నందు నూతనంగా ప్రారంభించబడినది. అపార అనుభవం గల వైద్య నిపుణులచే సామాన్య ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించబడును. మా వద్ద అల్ట్రాసౌండ్, ఎక్స్రే మరియు అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం కలదు. ఫార్మసీలో అందుబాటు ధరలకే అన్ని రకముల మందులు లభించును. హోప్ మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ నుండి హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు ఉచిత రవాణా సౌకర్యం కలదు. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించున్న శ్రీ తనకాల నాగేశ్వరరావు గారికి తూర్పుగోదావరి జిల్లా గౌరీ సేవా సంఘం వారి ఆర్థిక శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ కాళ్ల సత్యనారాయణ గారు అధ్యక్షులు, శ్రీ ఎల్లపు విజయ మోహన్ రావు ఉపాధ్యక్షులు, శ్రీ అడారి నాగేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి, శ్రీ సూరిశెట్టి ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీ, శ్రీ కోరుబిల్లి సత్యబాబు గారు లీగల్ అడ్వైజర్, శ్రీ పెంటకోట సురేష్ గారు ఎడిటర్. జిల్లావాణి న్యూస్ కు తిరిగి స్వాగతం. రత్నగిరిపై వేసవి సౌకర్యాలు మృగ్యం కావటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు వ్రతం, ప్రసాదం టికెట్లను పెంచిన దేవస్థానం అధికారులు సౌకర్యాల కల్పన పట్ల శ్రద్ధ చూపటం లేదని ఆరోపించారు. మండుటెండల్లో సత్యదేవుని దర్శించుకోవాలంటే చుక్కలు కనపడుతున్నాయని ఆరోపించారు. ప్రజలు ఇచ్చేది, గవర్నమెంట్ ఇచ్చేది ఆదాయం సరిపోతుంది వల్ల 150 రూపాయలు టికెట్ చేసి ఉండొచ్చు, దానికి సమర్థం. కానీ ఎంత తీసుకున్నా మన భక్తులకి కనీసం సెట్ లేదు. వచ్చే ముందు ఇంకా ఎండలు ఉంటాయి. అది ఎలా ఉంటారు చిన్నపిల్లలతో కనీసం ఇంతమంది ఇంత ఎండ ఎలా ఉంటారు, గంటారని ఎంత ఎలా వేస్ట్ చేస్తారు. ఫ్యాన్ లేకపోతే మనకు కనీసం సెట్ ఉండాలి కదా, అది మేము కోరుకునేది. కోటనందూరు మండలం అల్లిపూడి కస్తూర్బా పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థుల ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్వశిక్ష అభియాన్ పీఓ శేషగిరిరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థుల్లో అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చామంతి నాగేశ్వరరావు, బాలమణికుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ 20 రోజులు ఇంగ్లీష్ మీడియం క్లాసులు పెట్టేస్తాను 9th క్లాస్ వాళ్ళు అందరికీ కూడా. అలాగే ఈ సంవత్సరం 10th క్లాస్కి మనకి ఏ విధంగా అయితే జరిగిందో అంతకన్నా ఇంకా మెరుగైనటువంటి విధంగా ఇంకా ముందుగా మనం ఇంటెన్సివ్ కోచింగ్ పెట్టడం జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు మనం నెక్స్ట్ ఇయర్ మనం చేసుకుందాం. ఈ అన్నీ చేయాలంటే మీరు చేయవలసినటువంటిది ఒకటే,
బాగా చదువుకోవాలి, మంచి పర్సంటేజ్ తీసుకురావాలి. మన అల్లిపూడి కేజీబీవీలో కొంతమంది అయినా IIITకి వెళ్ళారు, కొంతమంది అయినా మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, కొంతమంది అయినా పిల్లలు మంచి పొజిషన్స్లోకి వెళ్ళారు అనేటువంటిది ఉంటే మనకి కేజీబీవీ ఇలాంటి కేజీబీవీలు ఇంకా 2-3 మన జిల్లాలకు వస్తాయి. మీలాంటి అక్కలు చెల్లెళ్ళు, మీలాంటి వెనకాల ఉన్నటువంటి తరమంతా కూడా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వేట్లపాలెం సర్పంచ్ వల్లూరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో 27 మంది ఇళ్లు కాలిపోగా వీరిలో 15 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగిందన్నారు. బీసీలకు 4 ఎటువంటి ఆధారం లేని వికలాంగులకు స్థలాలు ఇవ్వటం జరిగిందని వారు స్పష్టం చేశారు. ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమేనన్నారు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఎప్పుడూ ఎవరు ఇళ్ల స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు నేను ఒక 87 పట్టాలు ఫైర్ యాక్సిడెంట్ 42 మందికి, ఎస్సీలకు 21 మందికి, ఇతరులకు 24 మందికి పట్టాలు ఇస్తుంటే ఇప్పుడు ఈ పట్టాలు ఇవ్వడం వల్ల నాకు హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారికి పేరు వచ్చేస్తుందని 2 వర్గాల వాళ్ళు కలిసి ఒక వర్గం వాళ్ళని అందరినీ ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసి ఈ వీళ్ళకి స్థలాలు ఇవ్వకుండా చేస్తున్నారు. దయించి ప్రజలకు ఒకటే విన్నపం, ఒక దీపం వెలిగించాలంటే ఎంతో కష్టపడాలి, ఆర్పడం ఎంతో ఈజీ. నేను నా పదవీ కాలంలో ఒక 26 ఎకరాల సైటు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం. అది హోమ్ మినిస్టర్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు సంతకాలు అవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సంతకం అయిన తర్వాత మనం ఆ స్థలాలు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చి దాంట్లో నేను ఒక్కోదానికి 50,000 తీసుకుంటానని ఆరోపిస్తున్నారు. నేను ఎవరి దగ్గర అయినా సరే 50,000 రూపాయలు కాదు 50 రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. కానీ అన్నవాళ్ళు కానీ క్యాన్సింగ్ చేసేవాళ్ళు కానీ ఇందులో మా పార్టీ వారు కూడా ఉండడం నేను ఎంతో దురదృష్టకరంగా భావిస్తున్నాను. ఎవరైనా నిరూపించగలిగితే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. నేను ఎంతో న్యాయంగా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను. ఈ సైట్ల విషయంలోనే కాదు, దేంట్లోనే సరే నేను ₹1 అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే నేను రాజకీయాన్ని శాశ్వతంగా తప్పుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నాను. నా ఛాలెంజ్ని దయించి నా అపోజిషన్ వాళ్లే కాదు, నా పార్టీ వాళ్లే కాదు, స్వీకరించవలసిందిగా కోరు. స్వర్గీయ జీవీఎస్ రాజు ద్వితీయ వర్ధంతి సందర్భంగా కాకినాడ గాంధీ భవన్లో సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు దంటు సూర్యారావు, ఉపాధ్యక్షుడు డివిఎస్ శర్మ, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ హాజరయ్యారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ జీవీఎస్ రాజు సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు సంస్థ సభ్యులందరూ కృషి చేయాలన్నారు. వాడి చదువుని కంప్లీట్ చేసుకోవడం, మొదట్లో నీకు ఏ సీట్ కావాలి ఏదైనా సరే నీకు ఇస్తానంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తే చాలా కార్ కింద దూరి బట్టలు మార్చుకొని కార్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే నేను ఎప్పుడు పూల్ దగ్గర వస్తారు. రేడియో ఇంజనీరింగ్ అయితే కూర్చొని రిపేర్ చేసుకోవచ్చు బట్టలు మారు అంటే పక్కన ఉన్నటువంటి అయితే నీకు అక్కడ నేను జాయిన్ అవుతానని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివి ఈ రూమ్లో ఉన్నటువంటి కమిషనర్లు అందరూ కూడా బాధలు దగ్గర వచ్చి కూర్చొని కబుర్లు చెప్పడానికి ఎంతమంది. కాకినాడ మహానగరంలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతం సంపాదించుకుని కాకినాడ నగర చరిత్రలో తన స్థానాన్ని అనిపించుకున్నటువంటి శ్రీ జీవీఎస్ రాజు గారి సంస్మరణ దినం ఈరోజు కార్యక్రమంగా మన గాంధీ భవన్లో జరుగుతుంది. శ్రీ జీవీఎస్ రాజు గారు గాంధీ భవన్ ప్రధాన కార్యదర్శిగా అలాగే తదనంతరం ఉపాధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు. అలా కాకినాడలో గాంధీ భవన్కి సాంఘికంగా సేవలు అందిస్తే క్రీడా రంగంలో, నాటక రంగంలో, వివిధ రంగాల్లో ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక సేవలు అందించినటువంటి మహనీయుడు ఆయన సంస్మరణ సభ సందర్భంగా కొంతమంది వ్యక్తులైనా ప్రేరణ పొంది భవిష్యత్తులో ఈ సేవా రంగంలో వారి సేవలు అందించి సమాజం భవిష్యత్తుకి, సమాజ ఉన్నతికి తోడ్పడతారని, అలాంటి వారిని తలుచుకోవడం వల్ల సమాజంలో భావితరాలకి ఒక విధమైన గుణపాఠంగా ప్రేరణగా ఉంటుందనే కార్యక్రమంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తుని మండలం ఎస్ అన్నవరంలో బోనం బాబ్జీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని చూసిన బంధువులు ఇది హత్యేనని ఆరోపించారు. తగిన న్యాయం చేయాలని కోరారు.
కాకినాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వారి మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ భానుగుడి జంక్షన్ శ్రీనగర్ నందు నూతనంగా ప్రారంభించబడినది. అపార అనుభవం గల వైద్య నిపుణులచే సామాన్య ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించబడును. మా వద్ద అల్ట్రాసౌండ్, ఎక్స్రే మరియు అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం కలదు. ఫార్మసీలో అందుబాటు ధరలకే అన్ని రకముల మందులు లభించును. హోప్ మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ నుండి హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు ఉచిత రవాణా సౌకర్యం కలదు. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ తనకాల నాగేశ్వరరావు గారికి తూర్పుగోదావరి జిల్లా గౌరీ సేవా సంఘం వారి ఆర్థిక శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ కాళ్ల సత్యనారాయణ గారు అధ్యక్షులు, శ్రీ ఎల్లపు విజే మోహన్ రావు ఉపాధ్యక్షులు, శ్రీ అడారి నాగేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి, శ్రీ సూరిశెట్టి ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీ, శ్రీ కోరుబిల్లి సత్యబాబు గారు లీగల్ అడ్వైజర్, శ్రీ పెంటకోట సురేష్ గారు ఎడిటర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సత్యం బాబు, అసలు దోషులను పట్టుకోవాలని డిమాండ్. వాడపల్లిలో ఆక్రమణల తొలగింపులో వివక్షత, అధికారుల తీరుపై గ్రామస్తులు నిరసన. మంచినీటి వెతలపై గొల్లప్రోలు కౌన్సిల్లో రగడ, అజెండా అంశాలకు ఆమోదముద్ర. తాటిపర్తిలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ విధానాలను తూర్పారబట్టిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జిల్లావాణి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.